కన్నీళ్లు పెట్టుకుంటూ టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చిందట ఆర్కే రోజా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఆ విషయం ఆర్కే రోజాకి 100% అయితే అచ్చొస్తుంది. ఎందుకంటే రోజా అసలు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడిని ఎంతగా అవమానించాలో అంత దారుణంగా మాట్లాడింది. అరెస్టే జైలుకి వెళ్ళినటువంటి సమయంలో కుటుంబ సభ్యులు రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకి మద్దతు తెలుపుతుంటే భువనేశ్వరి, అలాగే బ్రహ్మిణిని, సాటి మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆమె యొక్క డబుల్ మీనింగ్ పంచులతో అందరిని ఎంతో బాధపెట్టింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చినటువంటి రోజా అధికారం, పదవి ఉందనేటువంటి మరి ఆ గర్వంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని చాలా చాలా టార్గెట్ చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఆమె తిట్టని తిట్టంటూ లేదు. అలాంటి ఆమెకి ఇప్పుడు సొంత పార్టీ నేతలే కుంపడి పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చేతిలో ఆమెను ఓడిపోయేలా చేశారు. సొంత నియోజకవర్గంలోనే ఆమెకి వ్యతిరేకత ఉంది. అలాంటి రోజా ఇప్పుడు తాజాగా కన్నీళ్లు పెట్టుకుంటూ టీడీపీ పార్టీ ఆఫీస్‌కి రావాల్సిన పరిస్థితే. జగన్మోహన్ రెడ్డే నాయకుడిగా మారి నన్ను ఓడించారని, జగన్మోహన్ రెడ్డి వల్లే ఓడిపోయానని, లేకపోయుంటే మంచిగా నేను గెలిచేదాన్ని. ఎందుకంటే నా దగ్గర వ్యతిరేకత ఉందని చెప్పినా, వాళ్ళనే మళ్ళీ ఇన్‌చార్జెస్‌గా పెడితే అసలు నేను ఎలా గెలుస్తాను? పెట్టినటువంటి డబ్బులు అంతా కూడా నష్టమైపోయింది కాబట్టే ఖచ్చితంగా మళ్ళీ అదే దారికి రావాల్సినొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోజా టీడీపీ పార్టీ ఆఫీస్‌కొచ్చిందట. ఎంతో ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో, చేసిన తప్పుని మన్నించి టీడీపీలోకి తనని ఆహ్వానించాలని రోజా ఇప్పుడు చంద్రబాబుని కోరుతున్నట్టుగా అయితే సమాచారం. మరి అలాంటి రోజాకి నారా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారా?